ప్రధాని మోదీ పిలుపు మేరకు పలువురు పొదుపు చర్యలు పాటిస్తున్నారు. సొంత వాహనాల బదులు సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైకులపై వెళ్తున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తన కాన్వాయ్ ను పక్కన పెట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పై భీమవరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అందరూ పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. ఇంధన పొదుపులో భాగంగా ఏపీ మంత్రి సవిత కాన్వాయ్ ను కుదించారు. 10 నుంచి 2 వాహనాలకు తగ్గించారు. అభివృద్ధి కార్యక్రమాలకు కాలినడకన హాజరవుతున్నారు. ఇంధనం పొదుపు చేయడం అందరి బాధ్యత అని సవిత అన్నారు. ఇంధన పొదుపుపై మోదీ, చంద్రబాబు పిలుపు మేరకు ఏపీ ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు సైకిల్ పై ప్రయాణించారు. వినుకొండ నుంచి కొండముట్ల పాలెం వరకు 10 కిలోమీటర్లు వెళ్లారు. అనంతరం గ్రామంలో సైకిల్ పై తిరిగి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి వినూత్నంగా సైకిల్ పై పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నిరసన తెలిపారు. యాదగిరి గుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ పై వెళ్లారు. మోదీ ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని ఆరోపించారు.